జోష్న తన కూతురు కాదు అనే నిజాన్ని తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న సుమిత్ర. అసలు జోష్న తన కన్న కూతురు కాదు అనే నిజం సుమిత్రకి ఎలా తెలిసిందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజస్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే తప్పకుండా లైక్ చేసేయండి. ఇక్కడ శ్రీధర్ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో శ్రీధర్కి హార్ట్ స్ట్రోక్ అయితే వస్తుంది. దాంతో శ్రీధర్ని హాస్పిటల్లో జాయిన్ చేసి కార్తీక్కి ఫోన్ చేస్తారు. గబగబా తండ్రి దగ్గరికి వెళ్ళిన కార్తీక్ తండ్రిని చూసుకుని బాధపడుతూ ఉంటాడు. అసలు ఏమైంది తన తండ్రికి అని చెప్పి డాక్టర్ని అడిగేసరికి, మీరు ముందు మీ నాన్నగారిని కలిసి రండి అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో వెళ్ళి వాళ్ళ నాన్నను కలిసి బయటికైతే వస్తాడు కార్తీక్. అలా వచ్చేసరికి వాళ్ళ నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసిన వ్యక్తి అయితే ఎదురుపడతాడు. తన తండ్రి రిపోర్ట్స్ కూడా అతని చేతిలోనే ఉంటాయి. మీరేనా మా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసింది అని చెప్పి అడుగుతూ ఉండగా, అవును నేను ఆయన కొడుకుని. ఏంటండి అలా ఒంటరిగా ఎలా వదిలేశారు? లేదు, ఆయన ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళి వస్తూ ఉంటారు. ఆయనకింత ప్రాబ్లం అవుతుందని తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. మంచి టైంకి మా నాన్నని హాస్పిటల్లో జాయిన్ చేసి మాకు చాలా హెల్ప్ చేశారంటూ చెప్తూ ఉంటాడు కార్తీక్. మీకు ఎప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి తన గురించి, తన అడ్రస్, తన పేరు కూడా చెప్తాడు కార్తీక్. అయితే ఇక్కడ చూస్తే జోష్న చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆలస్యం చేయకూడదు. బావచేత నా మెడలో తాళి కట్టించేసుకోవాలి. ఇంకా ఇంతగా నా గురించి నా వాళ్ళు తెలుసుకున్న తర్వాత కూడా నేను ఎందుకు ఆలస్యం చేయాలి? నా వాళ్ళ ముందు నా గురించి బయటపడేలా చేశాడు బావ. ఇప్పుడు ఈ నిజం మాత్రమే బయటపడింది. రేపన్న రోజు నేను ఈ ఇంటి కూతుర్ని కాదు అని తెలుసుకుంటే ఖచ్చితంగా నా వాళ్ళు అనుకున్న వాళ్లే నన్ను బయటికి తోసేస్తారు. దీప జీవితాన్ని లాక్కుంటాను అంటేనే మా మామ్ ఒప్పుకోలేదు. అలాంటిది దీప జీవితంలోనే నేను బ్రతుకుతున్నానని, దీప ఈ ఇంటి వారసురాలని తెలిస్తే మా మామ్ డాడ్ ఇంకెలా రియాక్ట్ అవుతారు? అందుకనే ఎట్టి పరిస్థితిలోని కూడా దేన్ని పోనివ్వకూడదు. ఎందుకంటే వారసురాల్ని కాదు అని తెలిస్తే ఆస్తి పోతుంది. అలాగే బావతో తాళి కట్టించుకోకపోతే జీవితమైపోతుంది. అందుకని రెండు విధాలుగా నేను ఇక రక్షించుకోవాలి అంటే ఇప్పటి నుంచి నేను ప్లాన్ వేసుకుని బావ ఇచ్చిన టైం లోపలనే నేను బావ చేత తాళి కట్టించుకుంటాను. నన్ను ఇంతగా బాధపెట్టి మోసం చేసిన మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ముఖ్యంగా ఆ దీపను నేను అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జోష్న. అయితే జోష్నని చూస్తూ ఉంటుంది సుమిత్ర. జోష్నలో మార్పు రాకపోగా మరింత పగ, ప్రతీకారం పెరిగిపోయాయి. ఇప్పుడు తనకి ఎంత చెప్పినా ఆలోచించే పరిస్థితి కానీ, తను అర్థం చేసుకునే పరిస్థితి కానీ రెండిట్లో ఏదీ కనిపించడం లేదు. ఎలా నా కూతుర్ని మార్చాలి, ఎలా పెళ్లి చేయాలి, నెల రోజుల లోపులో పెళ్లి జరగకపోతే కుమారిగానే మిగిలిపోతుందని పంతులు గారు జాతకంలో చెప్పేశారు. ఇది చూస్తే కార్తీక్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అంటుంది. అలా అని ఎలా కార్తీక్ని పెళ్లి చేసుకోమని అడుగుతాం? వాడికి పెళ్ళి అయిపోయింది, వాడికంటూ ఒక జీవితం ఉంది, వాడి భార్య ఎంతగానో బాధపడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దీనికి పెళ్లి చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఎలాగైనా సరే దీని పెళ్లి కార్తీక్ గాడు చేసే తీరుతాడు. నెల రోజులు టైం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి పారిజాతం అనుకుంటుంది. నా మనవరాలు భవిష్యత్తుని నాశనం చేసి నా మనవరాలి జీవితాన్ని లాక్కోవాలనుకున్న నీకు ఎలాగైనా పెళ్లి జరిగేలా చేస్తానని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇలా ఎవరి ఆలోచనలు వాళ్ళవి ఎవరికి వారుగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే సుమిత్ర ఇక జోష్న గదిలోకి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి జోష్న గదిలో డిఎన్ఏ రిపోర్ట్స్ అనేవి సుమిత్రకి కనిపిస్తాయి. అవి కనిపించడంతో ఏంటి ఇవేవో రిపోర్ట్స్లా ఉన్నాయేంటి, వీటిని జోష్న ఇక్కడే వదిలేసిందేంటి అంటే, జోష్న అప్పుడు నాకు బోన్ మ్యారో ఇచ్చింది కదా, ఆ సమయంలో తీయించుకున్న రిపోర్ట్స్ ఏవైనానేమో ఎందుకు ఇలా వదిలేసింది అని చెప్పేసి వాటిని తీసి జాగ్రత్త చేయాలని చెప్పేసి కబోర్డ్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా అవి డిఎన్ఏ రిపోర్ట్స్. అందులో క్లియర్గా దీపా సుమిత్ర, జోష్న సుమిత్ర డిఎన్ఏ రిపోర్ట్స్ అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి అది చూసి ఏంటి
దీపకి డిఎన్ఏ చేయించడం ఏంటి? అసలు దీప పేరు ఇందులో ఎందుకుంది? అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి అదంతా కూడా చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ ఉండగానే జోష్న కాదు, దీప తన కన్న కూతురు అనే నిజం సుమిత్రకి ఎదురుపడుతుంది. సుమిత్ర షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏవండి మావయ్య గారు అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటుంది సుమిత్ర. ఏమైంది? సుమిత్ర ఎందుకలా పిలుస్తుంది? ఏ దశరథ, సుమిత్ర ఎందుకంత గట్టిగా అరుస్తుంది? ఏమైందిరా? ఏమో నాన్న, నాకు తెలీదు. నేను సుమిత్ర పిలవడం వినే గబగబా బయటకు వచ్చాను. సుమిత్ర, ఏమైంది సుమిత్ర అని చెప్పి అంటూ ఉండగానే, మావయ్య గారు ఒకసారి ఇవి చూడండి మావయ్య గారు అని చెప్పేసి సుమిత్ర ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ పట్టుకొచ్చి శివనారాయణకి చూపిస్తుంది. అలా చూపించేసరికి ప్రస్తుతం డిఎన్ఏ రిపోర్ట్స్ గురించి అక్కడ దశరథికి కూడా తెలియదు. జోష్న డిఎన్ఏ చేయించి దీపే ఆ ఇంటి అసలు వారసురాలని మరోసారి తెలుసుకుందని బోన్ మేరో ఇచ్చింది తను కాదు దీపే అన్న విషయం కూడా జోష్నకి తెలిసిపోయిందన్న విషయం అయితే దశరథకు తెలియదు. కాబట్టి ఆ రిపోర్ట్స్ని దశరథ్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఏంటిదంతా? అసలేం జరుగుతుంది ఇంట్లో? ఈ రిపోర్ట్స్లో ఉన్నది నిజమేనా సుమిత్ర? అవును, ఇవి ఒరిజినల్ రిపోర్ట్సే మావయ్య గారు. ఇవి జోష్న గదిలో దొరికాయి. అంటే జోష్నకి ఇదంతా తెలిసే జరిగిందా? అంటే జోష్నే అన్యాయం చేస్తుందా? అలా ఎలా జరుగుతుంది? అసలు ఇదంతా ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏంటి నాన్న, అర్థం కావడం లేదా? నమ్మాలని అనిపించడం లేదా? ఇందులో ఉన్నది నిజం. ఏం మాట్లాడుతున్నావురా దశరథ? ఇందులో ఉన్నది నిజమైతే మరి ఇంతకాలం జోష్నే ఇంటి వారసురాలు అనుకున్నది అది అబద్ధం. కాకపోతే ఇప్పుడు పారిజాతం పిన్ని మారి జోష్న జీవితం విషయంలో, దీప జీవితం విషయంలో తను ఏదో చెయ్యాలి అనుకుంటుంది. దీప విషయంలో కూడా ప్రేమను చూపిస్తుంది. జోష్నని ఈ ఇంటి నుంచి బయటికి పంపించి జోష్నకు పెళ్లి చేయాలని చూస్తుంది. తను న్యాయం చేయాలనుకుంటుందో అన్యాయం చేయాలనుకుంటుందో ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ పారిజాతం పిన్ని చేసిన మోసం కారణంగానే జోష్న మన ఇంటి ఆడపిల్లగా ఈ ఇంటి వారసురాలుగా వచ్చింది. దీప అనాథగా పెరిగింది. జోష్న ఎవరో కాదు, దాసు కూతురు అని చెప్పేసి ఇక ఒక్కసారి నిజం బయట పెట్టేసరికి దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతారు సుమిత్ర అలాగే శివనారాయణ ఇద్దరు కూడా. ఈ నిజం ఎప్పుడైతే బయటపడిపోతుందో జోష్నకి ఊహించని షాక్ ఎదురవుతుంది. డాడీ, ఇప్పుడు మీ అమ్మకి నిజం తెలిసిపోయింది. మీ అమ్మ ఏమైపోతుందో అన్న భయంతో నాకు తెలిసిన నిజాన్ని దాచిపెట్టి నా కూతురు కడుపుతో ఉన్నా సరే ఈ ఇంటి పని మనిషిగా పనిచేస్తూ ఉంటే మౌనంగా బాధపడుతూ ఉన్నానే తప్ప నిజాన్ని బయట పెట్టలేదు. నీకంటూ ఒక జీవితం ఇచ్చేస్తే నువ్వు కూడా సంతోషంగా ఉంటావనుకున్నాను. నా కన్న కూతుర్ని చంపాలని నువ్వు చూసినా సరే నిన్ను పెంచిన ప్రేమ అడ్డుకుని నిన్ను కూడా మంచిగా చూసుకోవాలనుకున్నాం. కానీ నీలో స్వార్థం నిలువెల్లా నిండిపోయింది. అందుకే ఈ రిపోర్ట్స్ ఎప్పుడైతే నా భార్య చేతికి వచ్చినాయో ఆ క్షణాన్నే నిజం చెప్పాలని డిసైడ్ అయ్యి నిజాన్ని బయట పెట్టాను. ఇక నిర్ణయం నీదే సుమిత్ర అని చెప్పేసి చెప్తూ ఉంటాడు దశరథ. ఎప్పుడైతే జోష్న తన కన్న కూతురు కాదని తెలిసిందో చాలా బాధపడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. కానీ కన్న కూతురికి అన్యాయం జరిగింది. తను 9 నెలలు మోసి ఎంతో ప్రేమగా పెంచుకోవాలనుకున్న తన కన్న కూతురికైతే ద్రోహం జరిగింది. ద్రోహం చేసిన వాళ్లను క్షమించే ప్రసక్తి లేదు. పెంచిన ప్రేమ గురించి ఆలోచించి నా కూతురికి జరిగిన అన్యాయాన్ని నేనెలా క్షమిస్తాను? క్షమించే ప్రసక్తే లేదు. ఇన్ని రోజులు జోష్న నా కన్న కూతురు అనుకుని తన గురించి ఎంతగానో ఆలోచించి బాధపడి తనే నా బలహీనతగా మార్చుకున్నాను. కానీ ఇప్పుడు నా కన్న కూతురు కాదు, పైగా నా కూతుర్నే చంపాలి అనుకునే నా శత్రువు. తను నా కళ్ళ ముందు కనిపిస్తే నేను ఒక్క క్షణం కూడా తనని బ్రతకనివ్వను. తనని ఇంట్లోంచి పంపించేయండి. తను ఇక్కడ ఉండడానికి లేదు, నా కళ్ళ ముందు కనిపించడానికి లేదు. తను చేసిన తప్పులకి జైలుకి పంపించి శిక్ష వేయించాలి. కానీ తను చేసిన తప్పుల్ని క్షమించి వదిలేస్తున్నాను. కానీ నా కళ్ళ ముందు కనపడితే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు. పెంచిన ప్రేమ అడ్డుపడుతుంది కాబట్టి తనకి ఎలాంటి శిక్ష వేయకుండా కేవలం బయటికి మాత్రమే వెళ్ళిపోమంటున్నాను.
వెళ్ళిపోమని చెప్పండి అని చెప్పేసి ఊహించని నిర్ణయం తీసుకుంటుంది సుమిత్ర. అయితే అలా నిజం ఎప్పుడైతే బయటపడిపోతుందో జోష్నకి చాలా పెద్ద షాకే ఎదురవుతుంది సుమిత్ర నిజం తెలుసుకోవడంతో. ఎప్పుడైతే ఇదంతా జరిగి తన విషయంలో పారిజాతం జోష్న మోసం చేశారని తెలిసిందో శివనారాయణ కోపంతో రగిలిపోతాడు. ఇలా జోష్నకైతే పెద్ద షాకే ఎదురవబోతుంది. ఖచ్చితంగా రాబోయే కథలు ఇలానే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.